ఉంది బేబీ. పంతాలకి పౌరుషాలకి పోతే నోట్లోకి మెతుకులు ఎలా వెళ్తాయి? గతిలేని బతుకులు కదా, సాయం కోసమే గడప తొక్కుంటారు. చూడండి, మేము మీ ఇంటికి సహాయం అడగడానికి రాలేదు, చేసిన సాయానికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారా? ఎందుకు? అవన్నీ మీకు అనవసరం అనుకుంటాను. ఈ జిల్లా కలెక్టర్గా నేను చాలా చేస్తూ ఉంటాను. అవన్నీ ఇంట్లో చెప్పక్కర్లేదనుకుంటా. కానీ ఇంటి ముందుకు వచ్చిన వారిని గుమ్మం బయట ఆపి మాట్లాడడం మర్యాద అనిపించుకోదు. ముందు వాళ్ళని లోపలికి రమ్మని చెప్పండి. అది కాదు వీళ్ళు. నాకన్నీ తెలుసు. నేను చెప్పింది నువ్వు చేస్తే బాగుంటుంది. లోపలికి రమ్మను. చెప్పారుగా లోపలికి రమ్మని. రండి. ఏంటి మెడలో తాళి కనిపిస్తుంది? పెళ్లి కూడా జరిగిపోయిందా? ఎవరిని పిలవలేదే? ఏముందిలే మమ్మీ, పెళ్లి కాకుండానే ఒక ఇంట్లో ఉన్నారు, ఒక్కలాగే కలిసి తిరిగారు. అంతా ఒకటైపోయాక తాళి లేదని అందరూ 4 మాటలు అంటున్నారు కదా అని మెడలో కట్టుకొనుంటారు. ఈ మాత్రం దాన్ని పెళ్లి అనుకోవడం మన బుద్ధి తక్కువ. ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. ఇంకొకరి విషయాల్లో తలదొర్చడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. ఏంటి ఇలా వచ్చారు చెప్పండి. మీరు మాకెంతో సాయం చేశారు. మీరు మాట చెప్పడం వల్లే ఈయన మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు. ఇంకా లేవలేరనుకున్న నా భర్త మళ్ళీ నడిచే స్థాయికి వచ్చారు. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము. మాకెవరూ సహాయం చేయరు, ఇంకా ఏమీ చేయలేమనుకున్న పరిస్థితుల్లో మీరు పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చారు. ఒక హోదాలో ఉన్న మీరు చెప్తే మీ మాట విని ఆపరేషన్ చేశారు. మేలు చేసిన వాళ్ళకి కనీసం కృతజ్ఞతలు చెప్పుకోవడం మా ధర్మం కదా. అందుకే మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాం. మీ ఇంటికి రావడం తప్పైతే మమ్మల్ని క్షమించండి. అదేం లేదండి. ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నాకు ఈ ఉద్యోగం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి నాకు మంచి మాట చెప్పింది. అధికారం అనేది భోగాలు అనుభవించడం కోసం కాదు, ప్రజలకు సేవ చేయడం కోసమే అని ఆ గొప్ప వ్యక్తి చెప్పింది. ఆ మాటలు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాను, ఇప్పటికీ ఆచరిస్తూనే ఉన్నాను. తమ్ముడు, నేను చెప్పిన మాట నువ్వు గుర్తుపెట్టుకున్నాను అని ఈరోజు నాకు చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మీరు కలవడానికి వచ్చిన ఇంటి ఆడపిల్లగా వచ్చారు. ఆడపిల్లకి బొట్టు పెట్టి బట్టలు పెట్టి పంపించడం సాంప్రదాయం. సుష్మా, నువ్వు వెళ్ళి తీసుకురా. వెళ్ళు. ఈ ఒంటరి బతుకుతూ కూడా ఇంకా నువ్వు కుట్రలే చేస్తున్నావు. చూడండి శంకరప్రసాద్ గారు, సూర్యం గారి మీద మీకెందుకెంత కోపం పెరుగుతుందో మాకు అర్థం కావడం లేదు. ఆయన మంచి అందరికీ కనిపిస్తుంది. స్నేహితుడైన మీకు కనిపించకపోవడం మా అందరికీ చాలా బాధగా ఉంది. తను మీకు జీతం ఇస్తున్నాడు కాబట్టి పని చేయండి, అచ్చాలు. ఇలా పని కట్టుకుని భజన చేయకండి. ప్రెసిడెంట్ గారు, మీరు మన సభ్యులందరూ మా షష్ఠపూర్తి ఫంక్షన్కి రావాలి. లంచ్ అండ్ డిన్నర్ కూడా అక్కడే ఉంది. మీరందరూ మిస్ అవ్వకుండా అందరూ తప్పకుండా రావాలి. సూర్యం గారు, కార్డ్ చాలా బాగుంది కదా, చూడండి.
ఏంట్రా ఇది? ఇది నీ షష్ఠి పూర్తికి వేసిన శుభలేఖరా, దాన్ని అలా చెంచకూడదు, అశుభం. నీ నీడను కూడా నేను భరించలేను. అలాంటి నీ చేతిని శుభలేఖ తాకింది, దాన్ని నేనెందుకు వదిలేస్తాను? అది అశుభమైనా సరే చించి ముక్కలు చేస్తాను. దీన్ని బట్టి నీకు అర్థమైంది కదా నా మనసులో మా ఇంట్లో నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో అనేది. రేయ్, ఇంకెప్పుడు స్నేహం స్నేహితుడు అంటూ మాటలు కలుపుకొని మమ్మల్ని కలుపుకోవాలని అస్సలు చూడొద్దు. మాతో కలవాలని ప్రయత్నించొద్దు. ఈ జీవితంలో నేను నిన్ను నమ్మను. స్నేహం అనే ముసుగులో ద్రోహం చేసిన ద్రోహివి నువ్వు. నేనెప్పటికీ క్షమించను. రే, నిన్ను చూడాలంటేనే చిరాగ్గా ఉంది. నీతో మాట్లాడాలన్నా వాదించాలన్నా చాలా చాలా అసహ్యంగా ఉంది. ఏమిటి సార్ ఇది? ఇన్ని మాటలు అన్నా కూడా మళ్ళీ ఈ పనేమిటి? మాట అన్నవాడు పరాయివాడేం కాదు కదా చలపతి గారు, నా ప్రాణ స్నేహితుడు. ఈరోజు వాడికి నా మీద కోపం ఉంది కాబట్టి వాడు అలా మాట్లాడాడు. రేపు కోపం తగ్గాక వాడు అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. అయినా స్నేహితుడు అపార్థం చేసుకున్నాడని స్నేహాన్ని వదిలేయలేం కదండి. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం. పూర్ణ, కాసిని మంచినీళ్ళు పట్రా. నువ్విక్కడున్నావేంటి? నీ నీడ కూడా మా ఇంట్లో పడకూడదని నేనెప్పుడో చెప్పాను కదా, అయినా నీకు బుద్ధి రాలేదా? నీకు గాని మీ అక్కకి గాని నేను ఎన్ని మాటలన్నా కూడా కొంచెం కూడా సిగ్గుండదా? మేం వద్దు అని మీ మొహం మీద ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోరా? నా ఇంట్లో నిలబడి నాకే మంచినీళ్ళు ఇచ్చావంటే ఎంత ధైర్యం నీకు? అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు? ఏంటి పూర్ణ ఇది? నా మాటంటే నీకు లెక్కలేదా? ఏ మనిషి నీడైతే ఈ ఇంటి మీద పడకూడదనుకున్నానో ఆ మనిషినే తీసుకొచ్చి నిలబెట్టావు. అసలు ఇలాంటి వాళ్ళని రానివ్వడానికి నీకెంత ధైర్యం పూర్ణ? ఇప్పుడే దీన్ని మెడపట్టుకుని బయటికెట్టే.